Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the Royal Enfield Guerrilla 450. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ బైక్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను. అండ్ ఈ బైక్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ కానీ, బ్రేకింగ్ కానీ, ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో దీనికన్నా ముందు ఏంటంటే ఇన్ డీటెయిల్లో రివ్యూ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 450ని రైడ్ చేద్దాం. అలాగే కాంపిటీషన్ లైక్ మనకి స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది, ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. సో ఫస్ట్ బైక్ పైన ఎక్కగానే బైక్ అయితే లిటిల్ బిట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. సో ఇట్ సేస్ గరిల్లా అండ్ స్వైప్ అప్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక్కసారి మనం బైక్ అయితే ఆన్ చేద్దాం. సో లెట్ మీ సెట్ ది మిర్రర్ ఫస్ట్. సో మనకి ఐడ్లింగ్లో సౌండ్ అయితే ఇలా ఉంటుంది. దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినడానికి చాలా బాగుంది. ఒకసారి రెవ్ ఇస్తాను. సో ఇదన్నమాట దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్. అండ్ బైక్ని రైడ్ చేద్దాం. అండ్ ముందర ఏంటంటే మనకి ఆఫ్ రోడ్ ప్యాచ్ అనేది ఉంది, దాంట్లో కూడా టెస్ట్ చేద్దాం. ఇనిషియల్లో బైక్ ఫీల్స్ లైక్ ఓకే బట్ మిడ్ రేంజ్ అనేది చాలా పంచి ఉంది. సో మిడ్ రేంజ్ అయితే చాలా అంటే చాలా టార్కీ ఉంది. ఒకసారి వైజర్ క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి మనకి సస్పెన్షన్ అనేది టెస్ట్ అవుతుంది. సో సస్పెన్షన్ ఈజ్ ఆన్ ది సాఫ్టర్ సైడ్. సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ ఉంది అసలు. సో దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ లేదు కదా, రియర్ వీల్ అనేది లిటరల్గా స్పిన్ అవుతుంది. అండ్ ఇలాంటి రోడ్లో కూడా సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. అందుకే దీంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఇచ్చారు, యూఎస్డి ఫోక్స్ అనేది ఇవ్వలేదు. అండ్ చాలామంది అనుకుంటున్నారు ఈ బైక్లో యూఎస్డి ఫోక్స్ లేదు అని చెప్పేసి. సో ఈ బైక్ యొక్క క్యారెక్టర్కి మనకు ఈ టెలిస్కోపిక్ ఫోక్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ యూఎస్డి మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది టెలిస్కోపిక్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి టర్న్ చేద్దాం. సో టర్న్ చేసి మళ్ళీ ఒకసారి సస్పెన్షన్ టెస్ట్ చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ ఈజ్ గుడ్, పర్లేదు, బాగానే మనకి టర్న్ అవుతుంది. సో రియర్ వీల్ అనేది చాలా క్రేజీగా స్పిన్ అవుతుంది. సో దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ అనేది లేదు. సో మీరు థ్రాటిల్ ఇచ్చే ముందు కొద్దిగా కేర్ఫుల్గా ఇవ్వాలి. సో క్రేజీ ఉంది అసలు. బట్ లో ఎండ్లో ఏంటంటే నాకు అంత పవర్ఫుల్ అనిపిస్తలేదు. లైక్ మిడ్ రేంజ్ నుంచే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అసలు. ఇలాంటి పాటల్స్ కూడా ఎక్కడ తెలియట్లేదు. అండ్ మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను, ఇది ఒక రోడ్ స్టర్ మోటార్ సైకిల్, బట్ దీంట్లో స్క్రామ్లర్ ఒక క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ కావాలంటే మీరు శాడ్లింగ్ కూడా చేయొచ్చు ఈ బండి పైన. సో ఈజీగా శాడ్లింగ్ కూడా చేయొచ్చు. సో పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్ అసలు. మిడ్ రేంజ్ నుంచి పవర్ అన్నది చాలా బాగుంది. బట్ లో ఎండ్లో మీకు అంత పవర్ అయితే అనిపించకపోవచ్చు. అండ్ ఒక్కసారి మనం మంచి ప్లేన్ రోడ్ దొరికిన తర్వాత ఒకసారి టాప్ స్పీడ్ అనేది కూడా చెక్ చేద్దాం. అలాగే ఒకసారి బ్రేకింగ్ అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ బైట్ అనేది బాగుంది. ఒకసారి మళ్ళీ మనం ఒకసారి రియర్ బైట్. రియర్ ఈస్ ఓకే పర్లేదు, రియర్ అనేది బాగానే ఉంది. బట్ ఫ్రంట్ అది బాగుంది, కొట్టగానే అవుతుంది అసలు బ్రేక్. అండ్ దీంట్లో మనకి యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి, రేడియల్లీ మౌంటెడ్ అయితే కాదు. అయినా కూడా బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో మిడ్ రేంజ్లో మనకి టార్క్ అనేది చాలా అంటే చాలా క్రేజీగా వస్తుంది. లో ఎండ్లో మీరు అంత పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఈ బండి నుంచి. అండ్ కొద్దిగా మనకి వెయిట్ అనేది కూడా ఉంది కదా. అండ్ రైడింగ్ పోస్చర్ అనేది కూడా మనకి కంఫర్టబుల్ సైడ్లో ఉంది, మరీ లీనింగ్ యాంగిల్ అయితే ఏం లేదు. ప్రజెంట్ ఒకే మిర్రర్ అనేది ఫిక్స్ చేసి ఉంది, బికాస్ టెస్ట్ రైడ్ మోటార్ సైకిల్ కదా. సో ఒకే మిర్రర్ ఉంది, సో అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా. అండ్ చాలామంది అంటున్నారు ఈ మీటర్ కన్సోల్ అనేది ఫ్లిక్కర్ అవుతుంది అని చెప్పేసి. సో అదేంటంటే ఫ్రేమ్ రేట్ వల్ల మనకి ఫ్లిక్కర్ అవుతుంది. సో డైరెక్ట్గా చూసి అసలు ఫ్లిక్కర్ అనేది అస్సలు అవ్వదు. సో మీకు అలా వీడియో ఫోటోస్లో కనిపిస్తుంది కానీ రియల్ లైఫ్లో ఫ్లిక్కర్ అయితే అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి 2 థీమ్స్ అయితే ఉంటాయి, లైక్ డిజిటల్ అండ్ అనలాగ్. ప్రజెంట్ మనకి డిజిటల్లో ఉంది, కావాలంటే మనం అనలాగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి బండి పక్క కాపీ నేను అనలాగ్లో సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తాను. మీటర్ కన్సోల్ అనేది అనలాగ్లో ఉంది. నాకైతే పర్సనల్గా డిజిటల్తో కంపేర్ చేసుకుంటే అనలాగే చాలా బాగా అనిపించింది అసలు. అనలాగ్లో ఆర్పిఎం ఇట్లా పోతూ ఉంటే ఆ ఫీల్ అనేది చాలా క్రేజీగా వస్తుంది అసలు. అండ్ బైక్ మెనివరింగ్ ఎలా ఉందంటే, సో మీరు ఈజీగా ఫ్లిక్ చేసుకుంటూ రైడ్ చేయొచ్చు. బట్ మీకు స్లైట్గా వెయిట్ అనేది తెలుస్తుంది. లైక్ స్పీడ్ 400 లాగా అయితే లేదు, కొద్దిగా మనకి స్లైట్లీ వెయిట్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట.
అండ్ ఇనిషియల్లో దీని యొక్క టార్క్ అనేది అంత నెక్స్ట్ లెవెల్లో అయితే ఏం రావట్లేదు. లైక్ ఓకే టార్క్ అనేది ఉంది. లైక్ మిడ్ రేంజ్ లైక్ 4-5,000 ఆర్పిఎం దగ్గర నుంచి మాత్రం చాలా బ్రూటల్గా ఉంది బండి అయితే. అండ్ విత్ ఇన్ నో టైం 80 వెళ్ళిపోతుంది. అండ్ వైబ్రేషన్స్ అయితే ఇప్పటివరకు 80 వెళ్ళాను కదా, వైబ్రేషన్స్ అయితే ఎక్కడ అనిపించట్లేదు. లైక్ ఫుట్ ప్యాక్స్ దగ్గర నాకు బజ్ అనేది తెలుస్తుంది, బట్ ఎక్కడ వైబ్రేషన్స్ అయితే తెలియట్లేదు. మేబీ IRPMలో ఒకసారి చూద్దాం. అండ్ దీంట్లో ఏంటంటే మనకు ఇండికేటర్స్ అనేది చాలా యూనిక్గా ఉంటాయి. రియర్ ఇండికేటర్స్ ఏంటంటే మనకు టెయిల్ లైట్ అనేది కూడా దాంట్లోనే ఇన్బిల్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. మీరు ఆన్ ది వేలో ఛార్జ్ చేసుకోవచ్చు మీ మొబైల్ కానీ యాక్షన్ కెమెరా కానీ. ఇక్కడ మొబైల్ మౌంట్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ లాంటిది అయితే ఏం లేదు, విచ్ ఆర్ నాన్ అడ్జస్టబుల్. అండ్ స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో లాంగ్ టర్మ్లో ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ మనకి ఇంజన్ కిల్ స్విచ్ బటన్ ఏదైతే ఉంది కదా, రెడ్ కలర్లో ఇస్తుందో, ఇది మనకి ఏంటంటే ఫేడ్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఈ జాయ్ స్టిక్ ఏదైతే ఉంది కదా, విచ్ ఇస్ నాట్ దట్ గ్రేట్ అని చెప్తాను. సో అంత ప్రాపర్గా అయితే పనిచేయదు. సో నెక్స్ట్ అప్డేట్లో ఇది మనకి అప్డేట్ అయితే చేయాలి. అండ్ దీని యొక్క టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో గ్రిప్ అనేది చాలా బాగుంది. సో ఇలాంటి స్ట్రేట్ రోడ్లో కానీ మట్టి రోడ్లో కానీ గ్రిప్ అనేది చాలా బాగుంది. సో అందరు ఆ రోడ్లో అయితే మనం ఈ రోడ్లో వెళ్దాం, ఎందుకంటే మన దగ్గర గరిల్లా ఉంది విచ్ ఇస్ ఎ రోడ్స్టర్. అలాగే దీని యొక్క క్యారెక్టర్ అనేది మనకు స్క్రాంబ్లర్ లాంటి క్యారెక్టర్ కూడా ఉంది. సో రెండుని మనకి జస్టిఫై అయితే చేస్తుంది. సో ఈ బండి తీసుకొని మనము రెండు క్యారెక్టర్స్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అన్నమాట. అండ్ సస్పెన్షన్ కూడా మనకి ఫ్రంట్ది కానీ రియర్ది కానీ సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉంది, మరీ స్టిఫ్ అయితే ఏం లేదు. సో మీరు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేయాలి అనుకున్నా కూడా ఈ బైక్ పైన చాలా ఈజీగా అయితే చేయొచ్చు. ఒకటి ఏంటంటే దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది మనకు 11 లీటర్స్ మాత్రమే ఉంది, విచ్ ఇస్ టూ లో అని చెప్తాను నేను. అండ్ ఈ బండి కూడా మైలేజ్ మనకి ఆన్ అండ్ యావరేజ్ లైక్ సిటీలో హెవీ ట్రాఫిక్లో లైక్ 18 నుంచి 25 kmpl మధ్యలో అయితే ఇస్తుంది. లైక్ హైవే పైన మీరు కంఫర్టబుల్గా రైడ్ చేసుకుంటే కనుక మీకు 30 kmpl ఆర్ 28 kmpl వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే లాంగ్ టూర్స్ చేసేటప్పుడు దీంట్లో ఇన్బిల్ట్ గూగుల్ మ్యాప్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కావాలంటే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మిరర్స్ క్వాలిటీ ఓకే. సో పర్లేదు, ప్రతి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నట్టే దీంట్లో కూడా మిరర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యొక్క టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, అవి స్పెషల్గా ఈ బైక్ కోసమే రెడీ అయితే చేశారు అండ్ తయారు అయితే చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్లో మనకి 120 సెక్షన్ టైర్ ఉంది, రియర్లో మనకి 160 సెక్షన్ టైర్ ఉంది. సో ఈ సెగ్మెంట్లో అసలు ఏ బ్రాండ్లో కానీ ఏ కంపెనీ బైక్స్లో కూడా ఇలాంటి టైర్స్ అయితే లేవు. అండ్ స్పెషల్గా వీళ్ళు సియట్ వాళ్ళ కొలాబరేషన్తో పాటు ఈ టైర్స్ అయితే డిజైన్ చేశారు. టైర్స్ అయితే బాగున్నాయి, ఆన్ రోడ్లో కానీ ఆఫ్ రోడ్లో కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు. బట్ ఒక్కటి నాకు అనిపించింది ఏంటంటే ఈ టైర్స్ స్పెషల్గా ఈ బండి కోసం డిజైన్ చేశారు కాబట్టి సో లిమిటెడ్గానే వీళ్ళు రెడీ చేస్తారు. సో టైర్స్ అనేది కొద్దిగా సోర్స్ చేయడానికి కొద్దిగా డిఫికల్టీ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్, ఎవరైనా ఆల్రెడీ బైక్ ఓన్ చేసి టైర్స్ కోసం వెతికినప్పుడు మీకు ఈజీగా దొరుకుతున్నాయా లేవా నాకు జస్ట్ కామెంట్లో చెప్పండి. సో దట్ ఎవరైనా ఈ బండి కొనాలనుకున్న వాళ్ళకి ఏంటంటే హెల్ప్ అవుతుంది. అండ్ గేర్ బాక్స్ అనేది బాగానే స్మూత్ ఉంది, బట్ ఏంటంటే సెకండ్ గేర్లో మనకి ఆ సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. మిగతా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ గేర్లో ఏం రావట్లేదు, బట్ సెకండ్ గేర్లో ఆ క్లిక్కి నాయిస్ అనేది వస్తుంది. ఒకసారి మనం వెళ్ళిపోదాం. సో మిడ్ రేంజ్లో టార్క్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఈ బైక్ పైన మనము హెవీ లీన్స్ చేస్తున్నప్పుడు టైర్ గ్రిప్ అనేది పర్లేదు అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇవి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి మనకి ఆన్ రోడ్ ఆఫ్ రోడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే స్పీడ్ 400 లాగా మనకు కార్నరింగ్లో కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు. సో ఎవరైతే ఎక్కువ కార్నరింగ్ చేస్తారు కదా వాళ్ళు బెటర్ టైర్స్ అనేది చేంజ్ చేసుకుంటే బాగుండని చెప్పి నేను అంటున్నాను. అండ్ ఒక్కసారి మనకి ఇక్కడ నుంచి డ్రాగ్ చేద్దాం, టాప్ స్పీడ్ అనేది ఒక్కసారి చెక్ చేసి చూద్దాం ఎంత వెళ్తుందో. సో 133 వరకు అయితే చాలా ఈజీగా వెళ్తుంది, చాలా ఫాస్ట్ ఉంది టాప్ ఎండ్ అనేది. అండ్ మళ్ళీ మనం రివర్స్ వచ్చేటప్పుడు కూడా ఇంకోసారి ట్రై చేద్దాం. అండ్ లైక్ 120, 130 దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి, మరీ హెవీ వైబ్రేషన్స్ లేవు, బట్ మీరు వైబ్రేషన్స్ అయితే నోటీస్ అయితే చేస్తారు. అండ్ కొద్దిగా హెవీ లీన్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదు ఈ బండ్లో, ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ, మనకు 184 kgs వెయిట్ అనేది ఉంటుంది. అండ్ ఈ బైక్ని షార్ట్ రైడర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా రైడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు. లైక్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు. ఒకటి ఏంటంటే మనకు సీటెడ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా సీట్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి
కొద్దిగా టిప్టో అయితే అవుతుంది 5.3 5.2 ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇష్యూ అనేది అయితే లేదు. అండ్ బ్రేక్స్ కూడా రియర్ది పర్లేదు బాగానే ఉంది, బట్ ఫ్రంట్ది మాత్రం చాలా బాగుంది. అసలు కొట్టగానే అవుతుంది, ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వట్లేదు. హ్యాండ్లింగ్ కూడా బాగుంది, ఈజీగా మీరు ఫ్లిక్ చేస్తూ రైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఒకసారి యూటర్న్ చేద్దాం. సో గేర్ బాక్స్ స్మూత్ ఉంది, బట్ సెకండ్ గేర్ మీకు చెప్పినట్టు కొద్దిగా సెకండ్ గేర్లో ఇష్యూ అయితే ఉంది దీంట్లో. అండ్ ఇలాంటి మట్టి రోడ్లో కొద్దిగా థ్రాటిల్ ఎక్కువ ఇచ్చినా కూడా రియర్ వీల్ అనేది క్రేజీగా స్పిన్ అవుట్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లాంటిది ఏం లేదు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్ ఇంకా పవర్ మోడ్. సో ప్రజెంట్ ఏంటంటే మనం మోడ్స్ చేంజ్ డినైడ్ అని చెప్పి చూపిస్తుంది, రీట్రై నెక్స్ట్ ఇగ్నిషన్ సైకిల్. సో ఆల్రెడీ ముందే చేంజ్ చేయాలనుకుంటే మనం మోడ్స్ అనేది రన్నింగ్లో చేంజ్ అవ్వదు. సో అదే చెప్తుంది ఇది. సో రన్నింగ్లో మనకి మోడ్ అనేది చేంజ్ అవ్వదు, సో మళ్ళీ మనం బైక్ ఆపి మోడ్ అనేది చేంజ్ చేయాలి. సో ఇది రన్నింగ్లో చేంజ్ అయ్యేలా ఉంటే బాగుండేది. లైక్ మీరు ఎకో మోడ్లో పెట్టి రైడ్ చేస్తున్నప్పుడు థ్రాటిల్ రెస్పాన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది, అదే మీరు పర్ఫార్మెన్స్లో పెడితే థ్రాటిల్ రెస్పాన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మనకి రైట్ బై వై టెక్నాలజీ అనేది ఉంది. అండ్ స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది, బట్ ఒకటే ఏంటంటే ఈ జాయ్స్టిక్ అనేది ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం అనిపించింది నాకైతే. అండ్ మళ్ళీ ఒకసారి డ్రాగ్ చేద్దాం. సో బ్రేక్స్ ఆర్ టూ కూడా అబ్బా, నిజంగా చెప్తున్నా, ఫ్రంట్ బ్రేక్ అయితే చాలా బాగుంది. అండ్ టాప్ ఎండ్లో వైబ్రేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. లైక్ ఈ బైక్ పైన మనము 110 120 స్పీడ్లో క్రూజ్ చేస్తూ హైవే పైన లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఈ బండి ఏంటంటే మీరు మిగతా క్లాసిక్లు కానీ హంటర్లు కానీ నడిపి ఈ బండికి వస్తే అసలు దీని క్యారెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంది. అసలు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ లాగైతే అసలు అనిపించదు, ఎందుకంటే దీని ఇంజన్ అనేది చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో ఇది ఫస్ట్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అన్నమాట, లైక్ హిమాలయన్ కానీ ఇది కానీ. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి యూఎస్డి ఫోర్క్స్ వస్తాయి, సో దీంట్లో మనకు యూఎస్డి ఫోర్క్స్ అనేది రావు. సో ఇది ఏంటంటే మనకి కంఫర్టబుల్ సైడ్లో ఉంది సస్పెన్షన్ కూడా. లైక్ యూఎస్డి ఫోర్క్స్ ఇస్తుంటే కొద్దిగా వాళ్ళు స్టిఫ్గా చేసేవాళ్ళు, అండ్ యూఎస్డి కూడా మనకు మెయింటెనెన్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు దీన్ని సిటీలో యూజ్ చేసుకోవచ్చు, హైవే పైన రైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు హార్డ్ అండ్ ఫాస్ట్గా రైడ్ చేస్తాను కదా, మరి బండి ఎక్కడన్నా హీట్ అవుతుందా అంటే హీటింగ్ ఇష్యూ అయితే నాకు ఎక్కువ ఏం తెలియట్లేదు. సో లెఫ్ట్ సైడ్లో లైట్గా హీట్ అనేది తెలుస్తుంది, విచ్ ఇస్ కామన్. అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ మనం మార్చిలోనే ఉన్నాం, బట్ ఎండలు అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి అసలు ఎండలు. సో ఇప్పుడే ఇలా ఉన్నాయంటే అప్కమింగ్ మనకి ఇంకా మే ఉంది, అలాగే ఏప్రిల్ కూడా ఉంది. సో దాంట్లో ఎంత చుక్కలు చూపిస్తుందో అర్థం చేసుకోవాలి ఇక. అండ్ స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ని కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో దీని వీల్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి హై స్పీడ్లో కూడా స్టెబుల్గా అనేది ఉంటుంది బండి, ఇక్కడ స్టెబిలిటీ అనేది లూజ్ అయితే అవ్వదు. అండ్ ఏంటంటే ఇది చూడడానికి ఒక మసిల్ బైక్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఒకటే ఏంటంటే ఫ్యూల్ ట్యాంక్ అనేది కొద్దిగా చిన్న ఉంటుంది, అది కూడా కొంచెం పెద్దగా ఇచ్చుంటే ఇంకా బల్కియర్గా అనిపించేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ బిగ్గర్ టైర్స్ అన్నమాట, చాలా చంకీ టైర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి ఫ్రంట్ 120 సెక్షన్, అలాగే రియర్ 160 సెక్షన్, ఇవి కూడా మనకి రేడియల్ టైర్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యొక్క సర్వీస్ నెట్వర్క్. సో మనము ఈ కాంపిటీషన్ లైక్ హార్లీ డేవిడ్సన్ X440T కానీ, అలాగే మనం స్పీడ్ 400తో కంపేర్ చేసుకున్నా కానీ దీని యొక్క సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా వైడ్గా ఉంటుంది. సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకు ఇష్యూ అనేది కూడా రాదు. సో ఇదేంటంటే మెయిన్ మెట్రో సిటీస్లో కానీ, చిన్న చిన్న మండల్స్లో కానీ, డిస్ట్రిక్ట్స్లో కానీ కూడా దీని యొక్క సర్వీస్ నెట్వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సర్వీస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో స్పేర్స్ కూడా చాలా ఈజీగానే దొరికేస్తాయి, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అదే మీరు ట్రయంఫ్ అనుకోండి, లైక్ మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో పర్లేదు, చాలా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే మనకి చాలా ఏంటంటే షోరూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసి ఎక్కడైనా సర్వీస్ అనేది చేసుకోవచ్చు. బట్ మీరు మండల్స్లో కానీ విలేజ్లో కానీ వెళ్ళినప్పుడు సో దాని యొక్క సర్వీస్ అనేది మనకు దొరకదన్నమాట ఈజీగా. సో ట్రయంఫ్లో ఏంటంటే అదొక ఇష్యూ అనేది ఉంది. వాళ్ళు డే బై డే సర్వీస్ నెట్వర్క్స్ అనేది చాలా వైడ్ రేంజ్ సర్వీస్ నెట్వర్క్స్ అనేది ఇంకా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి సో ఫ్యూచర్లో చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి సర్వీస్ నెట్వర్క్ పరంగా ట్రయంఫ్ ఇంకా హార్లీతో కంపేర్ చేసుకుంటే సో రాయల్ ఎన్ఫీల్డ్ విన్స్ అన్నమాట. ఇక్కడ మనకి సర్వీస్ నెట్వర్క్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి అనలాగ్, డాష్ అండ్ ఫ్లాష్. సో 3 వేరియంట్స్కి పెద్దగా డిఫరెన్స్ లేదు, బట్ ప్రైస్ వేరియేషన్ అనేది చాలా ఉంది.
అండ్ మీరు అనలాగ్ తీసుకుంటే దాంట్లో ఏంటంటే మీటర్ అనేది టోటల్ అనలాగ్ వస్తుంది, లైక్ అండర్ లాంటి మీటర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇది మిడ్ వేరియంట్, సో ఇది గోల్డ్ డిప్ కలర్ అండ్ టాప్ అండ్ వేరియంట్. సో దీంట్లో మనకి గ్రాఫిక్స్లో చేంజ్ ఉంటుంది. సో ఆ గ్రాఫిక్స్కే మనకు ప్రైస్ వేరియేషన్ అనేది చాలా ఉంటుంది. సో మీ బడ్జెట్కి తగ్గట్టు మీరైతే ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మరి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే గరిల్లా 450 తీసుకోవాలా, ట్రామ్ స్పీడ్ 400 తీసుకోవాలా. సో ట్రామ్ స్పీడ్ 400 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ 400cc బైక్ అన్నమాట. సో ఒక రోడ్ సైడ్ కేటగిరీ కిందకి వస్తుంది. సో చూడడానికి చాలా చిన్నగా, కాంపాక్ట్గా, నింబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ బండి ఏంటంటే మనకు డ్యూక్ 390 లాంటి పర్ఫార్మెన్స్ అయితే ఆ బండి నుంచి మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. చాలా నింబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఫ్లికబుల్గా ఉంటుంది. అండ్ మనకు ఆ ప్రీమియం బ్రాండ్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ మధ్య మీరు చూస్తున్నట్టయితే ప్రతి ప్లేస్లో మనకి స్పీడ్ 400 అనేది కామన్గా అంటే చాలా కామన్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బైక్స్ మనకి అంత బాగున్నాయి అన్నమాట అవి. అండ్ ఒకటి ఏంటంటే సర్వీస్ నెట్వర్క్ అనేది మనకు అంత వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ అయితే లేదు. సో మీరు కొనేటప్పుడు మీ ఏరియాలో సర్వీస్ నెట్వర్క్ ఉందా లేదా చూసుకొని తీసుకోండి. లేదు మీ ఏరియా నుంచి ఒక 200-300 కిలోమీటర్స్ కానీ 150 కిలోమీటర్స్ కానీ ఉంది అంటే కొద్దిగా మీరు ఆలోచించండి. ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా మనం అంత దూరం తీసుకెళ్ళలేము కాబట్టి అదొక ఇష్యూ అనేది ఉంటుంది. బట్ ఆ బైక్లో మనకి పర్ఫార్మెన్స్ కానీ దాని హ్యాండ్లింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో మనకు చాలా నింబుల్గా ఈజీగా మనం బండిని ఫ్లిక్ చేస్తూ రైడ్ చేయొచ్చు. సో బండి కూడా మనకు ఫిట్ అండ్ ఫినిష్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. సో హార్లీ X440 ఏంటంటే అదొక క్రూజర్ కేటగిరీ కిందకి వస్తుంది. సో కంఫర్టబుల్గా మీరు క్రూజ్ చేసుకోవడానికి, సో తక్కువ ప్రైస్లో హార్లీ ఒక ఫీల్ కావాలి, ఆ ప్రీమియం ఎలిమెంట్స్ మాకు ఉండాలి. అలాగే ఏంటంటే కంఫర్టబుల్గా లాంగ్ రైడ్స్ కానీ, అలాగే లో అండ్ టార్క్ అనేది చాలా బాగుంటుంది. మీరు స్పీడ్తో కంపేర్ చేసుకున్నా, గరిల్లాతో కంపేర్ చేసుకున్నా దాని యొక్క లో అండ్ టార్క్ అనేది చాలా క్రేజీ ఉంటుంది. బట్ టాప్ ఎండ్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయకండి, లైక్ స్పీడ్ ఇంకా గరిల్లాతో కంపేర్ చేసుకుంటే. బట్ ఆ బండి కూడా బాగానే ఉంటుంది. సో అకార్డింగ్ టు మీ యూజ్ మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఈ బైక్ని మీరు నియర్ బై సుచిత్ర పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు SVR మోటార్స్కి అయితే విజిట్ చేయవచ్చు. ఇది మనకి ఏంటంటే సురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ పక్కన అయితే ఉంటుంది. అండ్ పక్కనే మనకు RTO ఆఫీస్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్సెప్టర్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ GT650 ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ అయితే ఇక్కడ మనకి స్టాక్లో అవైలబుల్ ఉంది. అండ్ మీరు టెస్ట్ రైడ్ కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఆన్ ద వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.